ఇక ఆదుకొని అల్పపీడనం అట 3 రోజులు వర్షాలు ఉంటాయన్న ఐఎండి. కానీ నిరాశే మిగిలింది. పెద్ద వానలు ఒక్కరోజు మురిపమే అయినాయట. అది వరంగల్, ములుగు జిల్లాలో మాత్రమే పడ్డాయట. ద్రోణి ప్రభావం అంతా ఉత్తరాది వైపు ఉండడమే కారణమట. ఈ నెలంతా ఇదే పరిస్థితి ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న రైతాంగం గ్రామాల్లో ఉన్న రైతాంగం ఎప్పుడెప్పుడు ఆ వర్షం పడతానని వేయికలతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పొలం మీద వేసి ఉన్నారు. ఆ గింజలు మొలకెత్తున్నాయి, మొక్కలైనాయి. కానీ ఆ మొక్కలు బతికుండాలంటే నీళ్లు కావాలి. వర్షం పడతలేదు. పడతాయని చెప్పేసి ఈ వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. కానీ రియాలిటీలో వర్షం ఒక ప్రాంతంలో పడితే ఇంకో ప్రాంతంలో పడతలేదు. కానీ పడ్డ దగ్గర కూడా ఆరాకూరనే పడతా ఉంది. సో ఈ సమస్య మేజర్ ఉన్నది. ఒకసారి దీన్ని పూర్తిగా చూసే ప్రయత్నం చేస్తాం. మా రైతులకు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో పరిస్థితి కొంతైనా అనుకూలంగా మారుతుందని భావించిన అలాంటిది ఏమీ కనిపించడం లేదు. పెద్ద వానలు లేవి పడడం లేదు. అల్పపీడనం ఏర్పడిన రోజు రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెప్పింది. కానీ ఆ ఒక్కరోజు తప్ప మళ్ళీ పెద్ద వాన అన్నదే లేదు. అది కూడా ఒక్క వరంగల్, ములుగు జిల్లాలకే పరిమితమైంది. మిగతా రాష్ట్రం అంతా మోస్తరు వానలు పడి ఆశలు రేకెత్తించిన చివరకు మిగిలింది మాత్రం నిరాశే. అల్పపీడనం ఏర్పడిన దాని ప్రభావం అంతా ఉత్తర భారతం, మధ్య భారతంలోనే ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకోటి, నిన్న నుంచి వార్తలు వస్తున్నాయి. ఇంకొక 2-3 రోజులలో గోదావరిలకు కానీ ఇలాంటి కృష్ణానదిలకు కానీ నీళ్ళు ఎక్కువ రావచ్చు. ఎందుకంటే దేశంలో పైన వర్షాలు పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అది మరి జెన్యున్గా అయితే వార్తల్లో పెద్దగా ఏడా కనిపిస్తలేదు. సో ఎక్కడో ఛానళ్ళల్లో ఆ విషయం షేర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడైతే ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ అయితే 0 కనిపిస్తుంది ఇక వర్షం విషయంలో. ఇక మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలనే ఎక్కువ వర్షాలు పడ్డాయి అంటున్నారు. ఇటు ఒడిశా, బెంగాల్ పైన అల్పపీడన ప్రభావం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో దక్షిణాదిలో మబ్బులు కమ్మినా సరైన వెదర్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల వర్షాలు పడలేదని చెబుతున్నారు. గాళ్ళు ఎక్కువగా వీస్తున్న ఋతుపవనాలను వర్షంగా మలిచేందుకు అనువైన వాతావరణం లేకుండా పోయిందని అంటున్నారు. ఫలితంగా ఈ అల్పపీడనం ఏర్పడినప్పుడు మహారాష్ట్ర, గుజరాత్లో 60 నుంచి 80 సెంటీమీటర్ల వరకు సగటు వర్షం పడినా మన దగ్గర మాత్రం అది కేవలం 6 నుంచి 8 సెంటీమీటర్ల వద్ద ఉందని పేర్కొన్నారు. మరి దానికి కారణం ద్రోణి మొత్తం ఉత్తరాది వైపే కేంద్రీకృతమై ఉండడమేనని చెబుతున్నారట. సో మ్యాటర్ ఏంటంటే ఉత్తర భారతదేశం వైపు వర్షాలు పడుతున్నాయి. దక్షిణ భారతదేశం వైపు దాదాపుగా పడతలేవు. ఒకవేళ పడితే ఓన్లీగా ఒడిశా ఒకటి చెప్తున్నారట. సో ఏంటి, ఆల్రెడీ దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సరే వర్షాలు పడతలేవు, పడవని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. నిన్న 3 రోజులు ఫుల్ వర్షాలు పడితేనే ఒకటే రోజు పడ్డాయట. అది కూడా 1-2 జిల్లాల వరకే పరిమితమైంది. సో ఇప్పుడు రైతులంతా ఆందోళనలో ఉన్నారు. మరి ఏ పంటలు వేసుకోవాలి, ఎట్లా, ఈ ఉన్న పంటలు ఎట్లా కాపాడుకోవాలి, పాపం వాళ్ళ బాధ ఆగమ్య గోచరంగా ఉన్నది.